రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న తన కార్లను ఎత్తుకెళ్లారని మంచు విష్ణుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ జల్పల్లిలో నివాసానికి వెళ్లారు. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే బైఠాయించి నిరసన తెలియజేశారు. మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కొత్త వ్యక్తులను పోలీసులు అనుమతించడం లేదు. తాను ఊర్లో లేని సమయంలో తన ఇంటికి వెళ్లి విధ్వంసం చేశారన్నారు నటుడు మంచు మనోజ్. తన కుమార్తె బర్త్డే వేడుకల కోసం జైపూర్కు వెళ్లారని, అదే రోజు విష్ణు అనుచరులు తన ఇంటికి వెళ్లి హంగామా చేశారని వెల్లడించారు. వస్తువులను ధ్వంసం చేశారని, కార్లను రోడ్లపైకి తీసుకెళ్లి వదిలారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారన్నారు మనోజ్. సార్ కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు. ఆ రోజు పొద్దున్న నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి, లోపల 3 పెట్స్ ఉన్నాయి. నా రూము అన్నీ నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊరిలో ఉన్నప్పుడు లేని ధైర్యం నేను ఊరు దాటిన వెంటనే జైపూర్కి పాపనెత్తుకొని, వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టొచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లవారుజామున ఏప్రిల్ 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లో ఉన్న సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవైనప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా. వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని. నంబర్ 1, కమిషనర్ గారి బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు, మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు. జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి, మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి, వాటర్ పంపులు ఇంటికి కట్ చేయడం, పగలు కొట్టడం నుంచి, కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి, ప్రతి ఒక్కటి ఈ మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమానండి, నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను. ఒక్క ప్రూఫ్ చూడుకుని పోనీ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమానండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం. ఏప్రిల్ 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు, ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు, 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. నేను 100కి చేశా, పోలీసుకి చేశా, సార్ కమిషనర్ గారికి చేశా, డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్, సార్ ఇలా అయ్యింది, పెట్స్ ఉన్నాయి, అన్నీ పగలగొడుతున్నారు, మా వస్తువులన్నీ లోపల, నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు. నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేసారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు, నాకు చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కారుని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేరు. నా వైఫ్ భార్య, మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేరు.